సంపాదించడం అనేది ఒక ఎత్తు అయితే, డబ్బు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం కూడా దానికి పెద్ద మనసు కావాలి. మనం చాలామంది చూసాం, మనం సంపాదిస్తారు కానీ సేవాభావాలకు తక్కువ మంది చేస్తారు. కానీ తల్లిని గౌరవించి, తల్లి ఆశయాలు, తల్లి పడ్డ కష్టం పెంచడంలో పిల్లలకి ఎంతైతే అది గుర్తించి, తల్లిని గుర్తించి మాతృదేవోభవ, అందుకంటే మనం ఏ దేశంలో కూడా బహుశా మనం తల్లిని ఇంత గౌరవంగా చూడగానే మాతృదేవోభవ అంటాం, లేకుంటే దేశాన్ని మనం భారత్ మాత అంటాం. తల్లికి అంత ఇంత వాల్యూ ఉందనే విషయాన్ని మనం గుర్తించి ఈరోజు నరేంద్ర గారి యొక్క ఈ ట్రస్ట్, కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఎంతోమంది విద్యార్థులకు సహకారం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి నేను అభినందన చెప్తా ఉన్నాను, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. ఈ నాకు నరేంద్ర గారు చాలా పాత పరిచయం. నాకు ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి మాకు పరిచయము. తర్వాత సరే నేను ఊరికి ఆ చివరి ఉంటాను, వీరు ఈ చివరి ఉంటారు, కలవడం మధ్యాహ్నం కష్టం. కానీ వారు అన్నట్టు నేను ఇవాళ వినాయక నిమజ్జనాలు కార్యక్రమాలు ఉన్నాయి, సో ప్రతి చోట కూడా పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను వస్తానని చెప్పాను. నాకు రావటం వల్ల ఇక్కడ చాలా మిత్రులుగా కలిసారు వేరే వాళ్ళందరూ కూడా. ఈ యొక్క సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చాలామంది మన విద్యార్థులు నా దగ్గరికి వస్తుంటారు, మనము టాలెంట్ ఉండి కూడా మనం చదువులు పోలేకపోతున్నాం. ఈరోజు ఎడ్యుకేషన్ బాగా కాస్ట్లీ అయిపోయింది. కానీ ఎడ్యుకేషన్ మీద ఉన్న ఏదైతే మనం సహకారం చేస్తామో, సహాయం చేస్తామో, అది మరుపురాని సహాయము. అది అటువంటి సహాయం బహుశా విద్యాదానం అంతకన్నా గొప్పతనం వేరే లేదు. ఇది నేను భావించాను, ఎందుకంటే నేను కూడా చూశాను. నా దగ్గర కూడా చాలామంది వస్తారు పిల్లలు, వాళ్ళు ఫీజు కట్టడానికి కానీ దానికని ఫీజు కట్టక డ్రాప్ అవుట్ చాలామంది ఉన్నారు మన వాళ్ళలో. సో అటువంటి పరిస్థితి రాకుండా చాలామంది కాపాడుతున్నారు. నేను అందుకే వారిని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా తల్లిని గౌరవించి, విద్యని గౌరవించి, మన సమాజంలో మన ఉన్నటువంటి మన అందరినీ కూడా గౌరవించి వారు చేసినటువంటి యొక్క చారిటబుల్ ట్రస్ట్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకటే కాదు, వారు అనేకమైనటువంటి చారిటబుల్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యంతో, ఇంకా ప్రాస్పరిటీ, ఇంకా మంచి స్థానంలో పోయి వారు ఇదే విధంగా సహకారాన్ని అందిస్తూ, మనం కార్పొరేట్ సెక్టర్స్ అయితే వాళ్ళకి సిఎస్ఆర్ అని ఉంటుంది. ఆ సిఎస్ఆర్ కన్నా ఇది గొప్ప పని. ఇది సిఎస్ఆర్లోనూ చట్టం ప్రకారం కంపల్సరీ చేయాల్సింది వాళ్ళు, కానీ ఇది చట్టం కాదు, మనసుతో పని. సో ఇంత పెద్ద మనసు ఇచ్చినందుకు దేవుణ్ణి, వారి తల్లి గారిని కూడా నేను ఈరోజు వారికి అంత పెద్ద మనసు వచ్చిందంటే తల్లి ఒక క్వాలిటీస్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇట్నే మంచి పెద్ద మనసుతోని సమాజానికి సేవ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి ఒక మన కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను.